రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. శంషాబాద్ నుండి షాబాద్ వరకు రోడ్డు వెడల్పు పనులు నిలిచిపోవడంతో స్థానికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని నెపంతో ధర్నా చేపట్టారు. గతంలో ఉన్న ప్రభుత్వం రోడ్డు వెడల్పు పనులకు నిధులు కేటాయిస్తే ఇప్పటి ప్రభుత్వం ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. శంషాబాద్ ఆర్టీసీ బస్టాండ్ నుండి షాబాద్ వరకు చేస్తున్న రోడ్డుకు రెండు పక్కల రోడ్డు వెడల్పు పనుల కోసం కూల్చివేతలు చేపట్టిన అధికారులు ఎందుకు అలసత్వం వహిస్తున్నారని అన్నారు. అర్ధంతరంగా కూల్చివేతలు చేపట్టి వదిలేసిన రోడ్డుపై నుండి దుమ్ము ధూళితో స్థానికులు ఇబ్బందులు పడుతుంటే అధికారులు మాత్రం స్పందించడం లేదని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బయట నుంచి ధర్నాకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు పిఎస్కు తరలించారు. శంషాబాద్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్ కోసము రోడ్డు ఏదైతే తవ్వి ఇడిచిపెట్టిరో మా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కార్తిక్ రెడ్డి సబితా రెడ్డి ఆదేశాల మేరకు మేము నిరసన ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అంటే రోడ్డు తవ్వి వదిలేసి జనాలను ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ అధికారులు, ఈ ప్రభుత్వం చేస్తున్న పనేందో ప్రజలందరూ కనపడుతుంది. ఇప్పటికీ అది తవ్వినప్పటి నుంచి ఒక 7-8 యాక్సిడెంట్లు అయ్యి 2-3 కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్న సందేశాలు కూడా కనపడతా ఉన్నాయి. కానీ జనాలు ఏమవుతున్నారో ప్రభుత్వాలకు అధికారులకు కంటికి కనపడట్లేదు. దానికి మేము నిరసనగా ఒకటే చెప్తున్నాము, ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఖచ్చితంగా ఈ రోడ్డును ఎంబడే మరమ్మతు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. చెయ్యని ఎడల దీన్ని పెద్ద ఎత్తున చెప్పను. ఈరోజు శంషాబాద్ డివిజన్ 119 కొత్వాల్గూడలో బీఆర్ఎస్ పార్టీ 119 డివిజన్ తరఫున తీసుకున్నటువంటి ధర్నా ఏంది అంటే శంషాబాద్ నుంచి రాళ్ళగూడ మీదుగా నరుకూడ నుంచి షాబాద్ నుంచి అది కొంగరకలన్ మన హైదరాబాద్ వరకు వేస్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉన్నదో గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సుమారు 226 కోట్లతోని మంజూరు చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే, మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఆ తరుణంలోనే ఆ ప్రాజెక్ట్ని అప్పట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ ఏదైతే ఉన్నాడో ఆయన కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. మరి ఆయన కాంట్రాక్ట్ తీసుకొని సుమారుగా ఒక 1 year అవుతుంది. 1 year అయ్యి రోడ్డు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ శంషాబాద్ నుంచి షాబాద్ రోడ్ వరకు ఒకటి, మరి అదేవిధంగా శంషాబాద్ నుంచి ధర్మగిరి వరకు, సిద్ధేంతి నుంచి ధర్మగిరి వరకు ఈ రోడ్లు, మళ్ళీ అదేవిధంగా తొండుపల్లి నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఈ 4 రోడ్లు ప్రభుత్వం, మా టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో శాంక్షన్ చేసింది. మరి ఈ చేతగాని ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఈ ఫండ్ అంతా కూడా HRDSL హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఈ శాంక్షన్ కావడం జరిగింది. మరి మేము శాంక్షన్ చేసినటువంటి రోడ్లని మీకు ఎందుకు కంప్లీట్ చేయడానికి శాతనైతే లేదని చెప్పేసి మేము ఈరోజు ధర్నా తీసుకోవడం జరిగింది. ఈ అర్ధగానంగా ఈ శంషాబాద్ నుంచి రాళ్ళగూడకి వెళ్ళే రోడ్ని తవ్వడం జరిగింది. తవ్వేసి ఏం చేసిరంటే మంచిగా ఉన్న రోడ్ని తవ్వేసి అసంపూర్తిగా రోడ్ని వదిలేయడం జరిగింది. దానివల్ల డైలీ దుమ్ము ధూళికణాలు, ఎన్నో లక్షల ధూళికణాలు లేవడం వల్ల పసి ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు బాలింతలే కానీ వారి ఒక చిన్న పిల్లలు ఆ రోడ్డు పైన నడిచే పరిస్థితి లేదు. ఒక అర్ధగంట దుమ్ములో కూర్చుంటే చచ్చిపోయే ప్రమాదం ఉన్నది, ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నది. గుంతలు అయితే ఒకవేళ రోడ్డు మీద పోతుంటే రోడ్డు మీద డెలివరీ అయ్యే ప్రమాదం కూడా ఉన్నది. మరి ఇంత జరుగుతున్నా కానీ కూడా